హలో, ఇది నేను మొక్కలకని ప్రిపేర్ చేస్తున్నానండి. మనం మజ్జిగ తీసుకొని, అది కూడా మిగిలిపోయిన పుల్లటి మజ్జిగ తీసుకొని, అందులో పసుపు కాస్తంత ఇంగువ వేసి అది బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్కలకి పోద్దామండి. దీనివల్ల మొక్కలకి ఉన్న పురుగు మొత్తం అంతా పోతుందండి. కాకపోతే ఒకసారి వేస్తే సరిపోదండి, పద్దాకా వేస్తూ ఉండాలి. అంటే వారానికి ఒక 2-3 సార్లు వేయాలండి. నా మొక్కలకైతే ఇలాగా పురుగు పట్టిందండి. చూద్దాం రండి. చూసారా ఎలా పట్టేసిందో? ఇదండి. దీనికి మనం స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ని దాన్ని సపరేట్గా బాటిల్లో వేసుకొని వేయచ్చు. నేనైతే మాత్రం డైరెక్ట్గా వేసేస్తానండి. అదండి, ఇలా చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఇలా వేస్తూ ఉంటాను నేను. మనం వీక్లీ ఇలా వేసుకోవడం వల్ల మన ఇష్టం, మనకి ఎప్పుడు మజ్జిగ అనేది ఉంటూనే ఉంటుంది కదండి మన ఇంట్లోని. అలానే మన మొక్కలకి కూడాను కాస్త ఉండిపోయిన మజ్జిగ వేస్తే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ టిప్ కానీ మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇవేమో మామిడల్లం చెట్లు అండి. మామిడల్లం చెట్లు ఏమో మా అత్తయ్య గారు వేశారు అనేసి నేను అలానే ఉంచాను. చూడ్డానికి అరటి చెట్లులో ఉన్నాయి కదా, కాదండి, మామిడల్లం. ఇదేమో రాధా మనోహర ప్లాంట్ అండి. ఇదేమో మల్లె చెట్టు. అలానే ఈ మొక్కలకి మనం పువ్వులు పూసే మొక్కలకి అన్నింటికి ఏదైనా సరే మనం మజ్జిగ అయితే ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇదైతే మా చెట్లు అండి, నేను వేసుకున్న చెట్లు ఇవన్నీ చూస్తున్నారా. నేను ఎప్పటికప్పుడు గార్డెన్ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కాస్త ఎక్కువ నాకు ఇష్టమైన చెట్లు అయితే మాత్రం ఖచ్చితంగా నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఇదిగోండి, ఇది కరివేపాకు.